ఈనాటి మన డాక్టర్స్ డేకి విచ్చేసినటువంటి మన ఇంటర్ సభ్యులు, అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అతిథులుగా విచ్చేసినటువంటి మా గురుతుల్యులు డాక్టర్ రవీంద్ర సార్ గారికి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ వారికి, అలాగే ఉమెన్స్ కాలేజీ సారు మా సలీం బాషా సారు, ఎప్పుడైనా ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా నేనున్నాను, రండి, మన పిల్లలు ఉన్నారు, కలిసి మా పిల్లలను మోటివేట్ చేయండి అని ఎప్పుడు మనల్ని ముందుకు నడిపించగలిగేటువంటి పెద్దలు మన సలీం బాషా సారు వారికి, అలాగే ఈరోజు డాక్టర్స్ డేని పురస్కరించుకొని సన్మాన గ్రహీతలుగా ఉన్న మన ఇంటాక్ సభ్యులు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన చందన మందారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇంతకుముందు మన భాష గారు మాట్లాడుతూ బీసీ రాయ్ గారి యొక్క జన్మదినం మరియు వారి యొక్క మరణదినం రెండు కూడా ఒకటే రోజు, ఈ రోజే. అటువంటి అరుదైన వ్యక్తి ఆయన. డాక్టరే కాదు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా కూడా ఉండి ఎనలేని సేవలు అందించినటువంటి మహానుభావుడు. అంత మహానుభావుడికి మనం ఏమి రుణం తీర్చుకుంటాము అని ఆనాటి మన ప్రభుత్వం వారి పేరుతో ఈరోజు డాక్టర్స్ డేగా మనం ప్రకటించుకోవడం నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం. అందరికీ టీచర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, ఇంజనీర్స్ డే ఉంది, అట్లాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డేని పెట్టుకున్నాం. అట్లనే మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఇలా లవర్స్ డే కూడా ఉన్నాయి కదా, ఉంది కదా. ఎస్, వ్యాలంటైన్స్ డే, దాన్ని ముద్దుగా వ్యాలంటైన్స్ డే అని పెట్టుకున్నారు. ఏదైనా అవన్నీ మన మనసును ఉల్లాసపరిచేదానికి, ఉత్తేజపరిచేదానికి, మనల్ని గుర్తు చేసేదానికి పెట్టుకున్నటువంటి ఇవే. డాక్టర్ అంటానే నిజంగా అదొక అద్భుతమైన చదువు. ఎందుకంటే ఎటువంటి వాడు కూడా 100కి 99.99 ప్రతి వాళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి వారి జన్మ తరహా ఉండేంత వరకు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాల్సిందే వస్తుంది. నేను పోలేదు అని చెప్పారంటే అది నేనైతే నమ్మను. కాబట్టి అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం ఈ డాక్టర్స్ది. మరి ముఖ్యంగా మనం గమనించండి, పెద్దలు మనకు ఆ రోజే చెప్పారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు తర్వాత దైవానికి. అందుకే ఈనాడు మనకు మన ఇంటాక్ ఇద్దరు అతిరథ మహారథుల్లో గురువులను పిలుచుకున్నాం. రవీంద్రనాథ్ సార్ కానీ, ఇట్లు సలీం బాషా సార్ కానీ. నిజంగా వారు ఇచ్చినటువంటి చదువుతోనే ఈనాటి అలాంటి పెద్దలు చదువులు చెప్పిన దానివల్లనే ఈరోజు ఇంతమంది డాక్టర్లను కానీ, ఇంతమంది సైంటిస్టులను కానీ, ఇంతమంది ఈ రకరకాల వ్యక్తులను మనం తయారు చేయగలిగినారంటే వారి యొక్క స్ఫూర్తితోనే. కాబట్టి ఈరోజు డాక్టర్స్ను సన్మానించగలిగినటువంటి యోగ్యత, శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు టీచర్సే. కాబట్టి ఈరోజు మనం వాళ్ళని ఎన్నుకున్నాం. ఈరోజు టీచర్స్, వాళ్ళ లెక్చరర్స్, వాళ్ళ ద్వారానే ఈరోజు ఇంత మెంటర్గా వాళ్ళు ఇంత అభివృద్ధిలోకి, ఇంత ఒక జ్ఞానాన్ని సంపాదించుకోగలిగినారంటే వారు లాంటి వ్యక్తులు ఎంతోమంది టీచర్లని, ఈ యొక్క డాక్టర్స్ని తయారు చేసిన వాళ్ళు. కాబట్టే ఈరోజు మనము ధైర్యంగా మన గుండె మీద మనం చేతులు వేసుకొని నిద్రపోయేదానికి మనం ధైర్యంగా ఉన్నాం. ఏదైనా సమస్య వస్తే డాక్టర్ ఉన్నాడులే, చూసుకుందాంలే అన్నటువంటి ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని మనకు ఈరోజు ఉంది అంటే అది డాక్టర్స్ ఉన్నారు మనకు అన్నటువంటి ఒక ధైర్యమే అని మీకు సభాముఖంగా సవినయంగా తెలియజేసేదానికి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఈరోజు మనకు రాబోయేటువంటి జూలై సంచికలో ఒక అద్భుతమైనటువంటి కథను మనము ప్రచురిస్తూ ఉన్నాం. అది కాకతాళీకంగా కానీ, అది యాదృచ్ఛికంగా కానీ ఈ కథను మనం ప్రచారం చేసాం. అది నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడే మన పిల్ల విజయ్ కుమార్ రెడ్డి అన్న చెప్పినాడు. విజయ్ కుమార్ అన్న ఏమన్నాడు, మనం రాబోయే సంచికలో ఇచ్చేది ఈ డాక్టర్ సంబంధించిన విషయమే అని. డాక్టర్కు ఒకరికే కాదు, డాక్టర్కు మనస్తత్వానికి సంబంధించిన విషయం. అది కొంత క్రిటికల్ సబ్జెక్టు. ఏమంటాడంటే, ఒక వ్యక్తి ఆ ఊర్లో అంటే ఈ వైద్యం చేస్తారు కదా, ఆయుర్వేద వైద్యం.
ఆయుర్వేదం చేసేటువంటి డాక్టరు, ఆయన ఒక సిస్టమేటిక్. ఆయన నా ఫీజు ఇంత, నాకు ఇంత ఇస్తేనే నేను చేస్తా, అది నువ్వు బీద లేదు, సౌకర్యం లేదు, ఇంకోటి లేదు. ఆ విధంగా ఆయన రోజువారీ కార్యక్రమాలు అలా చేసుకుంటూ పోతూ ఉండేవాడు. ఆయన పెద్దగా నిజంగా చెప్పాలంటే ఆయన పోయి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క మొక్కల నుంచి తయారు చేసినటువంటి ఆ కాలంలో తయారు చేసినటువంటి దాంతో గుళికలు తయారు చేసి ఇచ్చేటువంటి వ్యక్తి. కానీ అదే ఊరిలో ఒక బీద చాలా చిన్న కుటుంబంలో ఉండి ఫైనాన్షియల్గా డబ్బు లేని వ్యక్తి వాళ్ళ బిడ్డకు ఆరోగ్యం బాగలేదు అన్న ఉద్దేశంతో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇది ఊరికే స్ఫూర్తి కోసమే, మన కోసం. కాబట్టి అవి వెళ్తే ఏమవుతుంది, ఆయన నా ఫీజు ఇంత అయితే నేను నీకు మందులు ఇస్తాను. నిజంగా చెప్పాలంటే వాడి దగ్గర డబ్బులు లేవు పాపం. డబ్బులు లేకపోతే ఆయన సిస్టమ్ అయింది, ఆయన సిస్టాన్ని కూడా మనం ఏం కాదనలేము. ఆయన ఏమంటాడు, నా ఫీజు ఇది, ఈ ఫీజుకు నువ్వు రెడీ చేసుకొని వస్తే, ఎప్పుడు వస్తే అప్పుడు నీకు మందులు ఇస్తా, మందులకి ఏం ఇబ్బంది లేదు, నా దగ్గర రెడీగా ఉన్నాయి, కానీ ఫీజు లేనిది నేను డబ్బు ఇవ్వను, మందులు ఇవ్వను. అది సరే. వాడు ఏం చేస్తాడు, పోయి ఊర్లో ట్రై చేస్తాడు, విధి లేక ఆడు సక్సెస్ కాలేడు, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ లేదు, డబ్బులు తెచ్చుకోలేకపోతాడు. కానీ వాడు ఎట్లో ఆ బిడ్డకు తాత్కాలికంగా అది బాగైంది, ఆ కార్యక్రమం అయిపోయింది. తదుపరి ఈ డాక్టర్ ఇంట్లో ఒక పాము దూరింది, ఒక పెద్ద నాగుపాము దూరింది. నాగుపాము దూరితే ఆ నాగుపాములు పట్టేవాడు ఎవడంటే వీడే, వాడే. ఆ ఊర్లో ఇంకెవ్వరు లేరు. ఆ పామును తీసుకుపోయి మనం పట్టుకోవాలంటే, ఎవడో లోపలికి పోవాలంటే భయం. ఇంటింటి పాది ఎట్లో ఒకటో బయటకు వచ్చినారు. అందరూ ఆయన పేరే చెప్తున్నారు. ఏమని, ఏం పేరు బతికిలేదు నాకు ఆ వ్యక్తి. ఆయన దగ్గరికి పోవాలంటే ఈయన నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ఏందబ్బా నేను ఆ పొద్దు మందులు అట్లా అనుకుంటున్నాడు పాపం లోపలే. కానీ అది అటా నోట ఈ నోట విధి లేక ఈయన అడిగేస్తాడు, పిలిపిస్తాడు. నాగయ్య ఏదో నేను కొత్తగా పేరు పెట్టుకునేది, నిజంగా అది కాదు. నాగయ్య ఇది మా ఇంట్లో పాము వచ్చింది సార్, నాగుపాము కాబట్టి నాగయ్య అన్న, అంతే సార్, వేరే ఏం లేదు. నాగయ్య అంటే నాగయ్య వచ్చి, ఓకే సార్ ఎక్కడుంది, లోపల ఉంది మా ఇంట్లో అంటాడు. మీరేం వరి కావద్దు సార్, నాది బాధ్యత అని ఒక చిన్న కట్ట ఒక సంచి ఎత్తుకొని లోపలికి పోయి అంత ఇల్లంతా ఎత్తుకుతే అది దొరికింది. సంచిలో వేసుకొని సంకలో వేసుకొని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన నుంచి నాకు టెన్షన్, నా కొడుకు ఆ రోజు డబ్బు, ఈ రోజు డబ్బు, రేపటి డబ్బు కూడా అడిగి నన్ను వసూలు చేస్తాడేమో, ఈయన టెన్షన్ ఉంది. ఆడొచ్చి, సార్ మీకేం బాధ లేదు, మీరు పోండి సార్, ఇంట్లోకి పోండి సార్. మరి నీ ఫీజు అంటాడు. దీనికి ఏం ఫీజు ఉంది సార్, నేనేమైనా కష్టపడినానా, ఏదో నా చేతిలో పని ఉంది, అడపాము ఉంది, మీ చేత కాలే, నన్ను పిలిచినారు, నేను పోయినా తెచ్చినా, ఏం పర్వాలేదు సార్, ₹1 వద్దు సార్, నాకు ₹1 వద్దు సార్. ఏమైంటుంది డాక్టర్కు, మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చి ఉంటాడు. అంతటి అంటే మనస్తత్వాలు, మనిషి యొక్క నైజము ఎక్కడి నుంచి తీసుకురావాలా అనే దానికోసం ఒక చిన్న నీతి కథను మన రాబోయే సంచిక, జూలై సంచికలో మనం ప్రచురించబోతున్నాం. అది కాకతాళీయంగానో ఏమో తెలియదు, అదైతే ఈరోజు డాక్టర్స్ డే కోసం సడన్గా అది మనకు పిల్లయ్య గారు మతికి చేసి దాని గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయనకు అప్పటి నుంచి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా వాడి శక్తి బుద్ధి వాడు ఇచ్చినంత డబ్బు తీసుకొని వాడికి వైద్యం చేయడం అనేది మొదలుపెట్టాడు. నిజంగా మనిషి నోట్తో మాట్లాడకుండానే ఎన్ని కావాలనో అన్ని మార్పులు చేసినాడు. అంటే మనిషి సాధించలేనిది, మనిషి మనసును మార్చగలిగేటువంటి ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో రకాల సోర్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది పెద్దలు ఇక్కడ మాట్లాడాల్సినది ఉంది. కాబట్టి ఈ రోజున గురించి ఇక్కడికి నేను చదువుకొని తదుపరి పెద్దలను మాట్లాడేదానికి భాషను దీన్ని లీడ్ నేనేనా, ఓకే. తదుపరి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి డాక్టర్లను ముందు మాట్లాడించి లాస్ట్లో పెద్దలు ఇద్దరిని మాట్లాడిద్దాం, అంతే కదా.